ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఈ మూడు పార్టీలు గెలిచిన నేపథ్యంలో ఈసారి విజయం సాధించేందుకు తీవ్ర యత్నాలు చేస్తున్నాయి. 1985, 99, 2014లో తెలుగుదేశం పార్టీకి బీజేపీ సపోర్ట్ చేయగా 3 సార్లు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం వైసీపీపై వ్యతిరేకత ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఈసారి ఆ సీన్ రిపీట్ అవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రెండు 2019లో పరిస్థితి వేరు. బీజేపీతో పొత్తు నుంచి టీడీపీ వైదొలిగింది. 151 సీట్లతో వైసీపీ గెలిచింది. బీజేపీ సపోర్ట్తో పోల్ మేనేజ్మెంట్ చేసినట్లు ప్రచారం ఉంది. ఆ సీన్ రిపీట్ కాకుండా టీడీపీ, జనసేన వేసిన వ్యూహాలు ఫలించాయి. పొత్తులపై నిన్నటి వరకు 3 పార్టీల్లో అయోమయం నెలకొనగా వాటికి తెరదించుతూ నేతలు స్పష్టత ఇచ్చారు. సింగిల్గా పోటీకి వెళ్తామన్న వైసీపీ కాస్త ఆందోళన చెందుతోందని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2019లో 10,000 ఓట్లతో గెలిచిన స్థానాలపై వైసీపీ పూర్తి ఫోకస్ పెట్టింది. ఇందులో 5,000 లోపు గెలిచిన స్థానాలు జనసేన వల్లే సాధ్యమైనట్లు నేతలు లెక్కలు వేశారు. ఆయా స్థానాలపై టీడీపీ, వైసీపీ ఫోకస్ పెట్టిందని సమాచారం. రెండు 2019 ఎన్నికల తర్వాత బీజేపీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇదే అంశాలను ప్రచార అస్త్రాలుగా చేసుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని వైసీపీ వర్గాలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీ, బీజేపీ కంటే పవన్ కళ్యాణ్ పైనే విమర్శలు గుప్పించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే 3 సార్లు బీజేపీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించిన టీడీపీ 4వ సారి ఈ రికార్డును కంటిన్యూ చేస్తుందా లేదా అనే ఉత్కంఠగా మారింది.